ప్రొద్దుటూరు అభ్యర్థి ఎవరు అనేది చెవిలో సీసం పోసుకున్న వాళ్ళకి ఈ నెల 15వ తేదీ అర్థమవుతుందన్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. పోటీ చేసి మూడోసారి గెలిచేది తానేనని ప్రకటించుకున్నారు ఆయన. మరోవైపు ప్రొద్దుటూరులో అభ్యర్థిని మార్చాలని కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. రాచమల్లుకు టికెట్ ఇస్తే సహకరించబోనని భీష్మించారు ఆయన. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి. ప్రొద్దుటూరులో అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారాయన. రాచమల్లును ప్రొద్దుటూరు ప్రజలు విశ్వసించడం లేదన్నారు కొనిరెడ్డి. రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఓటు సీటు నాకు కావాలా, నేను పోరాడుతున్నాను. నా మీద సర్వేలు అయితేనేమి, ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా నన్ను అభిమానిస్తున్నారు. నేను ఖచ్చితంగా 30 నుంచి 35 వేల ఓట్లతో మెజార్టీతో గెలుచుకొని ఆయనకు కానుకగా ఇస్తాను. ఈ ప్రొద్దుటూరులో మార్పు కావాలా, వాళ్ళు కోరుకోవడం తప్పులేదు, కోరుకుంటున్నారు. మాకు వస్తుందేమో ఆశకు ఎవరు అర్థం లేదు. ప్రొద్దుటూరులో ఎవరికి ఈయనకు తప్ప ఎవరు వచ్చినా బీసీ వాళ్ళు కానీ మైనార్టీ వాళ్ళు కానీ అందరూ కలిసి ఒకటి ఏకతాటిగా వస్తారు. అది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి సార్ అంటే అభిమానం. మరోవైపు తనపై వ్యతిరేకత ఉందనే విషయాన్ని కొట్టిపారేశారు ఎమ్మెల్యే రాచమల్లు. బీసీలు ప్రొద్దుటూరు సీటు అడగటంలో న్యాయం ఉందంటూనే అధిష్టానం ఎవరికి సీటిచ్చినా సహకరిస్తారన్నారు ఆయన. అధిష్టానాన్ని సీటు ఎవరైనా అడగొచ్చని, టికెట్ మాత్రం గెలుపు గుర్రాలకే వస్తుంది అన్నారు రాచమల్లు. మాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడిగే వాళ్ళైతే మాత్రం ఒకరో ఇద్దరు కనిపిస్తున్నారు. ఒక కౌన్సిలరు, ఒక సర్పంచ్, అట్లా వార్డు మెంబరు ఎవరైనా కోరచ్చు. కోరడానికి అర్హత అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉండడమే ప్రధానమైంది. టికెట్ ఇవ్వడానికి కావాల్సిన అర్హత, గెలుపు గుర్రం అనేది ఒకటి, లాయల్టీ అనేది. కోరడం అనేది వీళ్ళ ప్రాథమికమైన బాధ్యత, ఇవ్వడం అనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. 15వ తారీఖు కనపడుతుంది. చెవులలో సీసం పోసిన వాళ్ళకి కానీ, కళ్ళుండి కబోదులైన వాళ్ళకి కానీ సైతం 15వ తారీఖు కనపడుతుంది. ఏమని? రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేసి గెలవబోతున్నాడనే సత్యం 15వ తారీఖు తెలుస్తుంది. ప్రాణం ఉన్నంత వరకు ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగరనివ్వబోనని చెప్పారు రాచమల్లు.